రాహి కిచెన్స్ లో కంద పచ్చడి కూర తయారీ విధానం చూద్దాం పదండి. ముందుగా ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం శనగపప్పు మినపప్పు వేసుకుని అవి రెండు దోరగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కూడా వేసుకుని మొత్తం అన్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ముందుగా మనం కందని శుభ్రంగా కడిగి బచ్చలి రెండు కలిపి కుక్కర్లో 4 విజిల్స్ తెప్పించుకుని ఆ మిశ్రమాన్ని సిద్ధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా వేసిన తర్వాత పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ వేసుకోవాలి. దీంట్లో కారం వేయరండి, కారం వేయడం వల్ల మీకు రుచి పోతుంది. ఇందులో ఓన్లీ పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ కారమే. సో నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత దాంట్లో చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత కూరకి సరిపడా ఉప్పు పసుపు కూడా మనం ఇందులోనే వేసుకోవాలి. ఈ చింతపండు పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఇంగువను కూడా మనం దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ కూరకి రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసి ఈ చింతపండు ఈ ఉడుకుతున్న మిశ్రమంలో కలిపి పెట్టాలి. బాగా కలిపి పెట్టడం వల్ల ఈ చింతపండు పేస్ట్ ఈ పచ్చిమిరపకాయ ఘాటు మొత్తం అంతా కందకాయ అంటుతుంది. ఈ కంద కండిన తర్వాత మనం దాని మీద ఒక మూత పెట్టుకుని 2-3 సార్లు తీసి కలిపి పెట్టుకోవడం వల్ల దానిలో ఉన్న నూనె ఉప్పు పసుపు అన్ని కంద కండుతాయి. నేను ఇవాళ 4 కేజీల కంద కూర చేస్తున్నానండి. ఇవాళ మా కస్టమర్స్ అందరికి కంద బచ్చలి కూర అనమాట. సో ఈ కొంతమంది ఏం చేస్తారంటే దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ పట్టి వేస్తారు పచ్చిమిరపకాయ బదులు. ఇవాళ నేను ఆవపెట్టి చేస్తున్నానండి కూర. సో ఆవపెట్టి చేసినప్పుడు అల్లం వేయకూడదు. ఇప్పుడు మనం ఇలా బాగా మగ్గించుకున్న కూరను ఒక డిష్ లోకి తీసుకుని మనకి ఆవ పెట్టుకోవాలి అనుకుంటే కొంచెం ఆవ వేరుశనగ నూనెలో కలుపుకొని దీని మీద మా నెంబర్స్ ఉన్నాయండి. మీ క్యాటరింగ్స్ కావాలన్నా డైలీ లంచ్ బాక్సెస్ కావాలన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.